హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వీటన్నిటిని మంచిగా కలపండి. ఇందులో నేను 3 టీ స్పూన్ల కందిపప్పుని తీసుకుంటున్నానండి నానబెట్టేసి. అందులోనే ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలపండి. తరువాత ఇందులో కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. పాలకూర టమాటా యూజ్ చేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చాలామంది అనుకుంటారు కదండి. అలా ఏమి ఉండదు. పాలకూరలో ఆక్సలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. పచ్చివి తింటే ప్రమాదం, కానీ మనం ఉడకబెడుతున్నాం కదా, సో ఏం ప్రాబ్లం లేదు. తరువాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటంతటిని మంచిగా కలపండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ఆకుకూర వెంటనే మగ్గిపోయింది కదా. చూడండి, ఇక్కడ 1 టీ స్పూన్ కారం అయితే వేసుకొని మంచిగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోండి. ఆ తరువాత ఒకసారి మూత తీసి చూడండి. ఈ కర్రీని ఒకసారి మంచిగా కలుపుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పాలకూర టమాటా అయితే రెడీ అయిపోయింది. మనం కందిపప్పు వేసాం కదండి, అవైతే నానబెట్టి వేసుకోవాలి. అప్పుడే మంచిగా కుక్ అవుతాయి. అంతే అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే మీ ముందుకు వస్తాను.